ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పాయసం. ఇప్పుడు నైవేద్యంగా అయినా పెట్టచ్చు, లేదా మనకి ఒంట్లో వేడి చేసినప్పుడైనా ఈ పాయసాన్ని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందైతే ఒక కప్పు పెసరపప్పుని తీసుకుని ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేదాకా ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి. మాడిపోకూడదు, మాడిపోతే పాయసం అంత టేస్ట్ రాదనమాట. ఇలా లైట్గా వేయించుకున్నాక ఇప్పుడు వాటర్ వేసుకొని వీటిని కడిగి 2 సార్లు వంపేసుకోవాలండి. చూడండి, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మరి ఇచ్చే లైక్ వల్లే మాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి, చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఇలా కడుక్కున్న తర్వాత ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ పోసుకున్నాను నేను. వాటర్ పోసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాము. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఆ రెసిపీ ఇంకోసారి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా వేగిన వీటిని తీసి పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి ఉంది కదా, మనం 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లాన్ని తీసుకొని కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకున్నాము. పాకం అయితే ఏమీ రానవసరం లేదు. ఈ గడ్డలు కూడా లేకుండా శుభ్రంగా బెల్లం కరిగి ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకొని చూడండి. ఇప్పుడు బెల్లం కరిగింది కదా, దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కరిగిపోయిన బెల్లాన్ని ఒక గిన్నె ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి, పెసరపప్పు అనేది మనకి బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు ఒక గింటె తీసుకుని ఇలా మెరుపుకోవాలి. కొంతమంది ఇది మెత్తగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది పలుకుగా ఉంటే ఇష్టపడతారు. సో నేనైతే కొంచెం పలుకుతోనే చేస్తాను, పిల్లలు ఇష్టంగా తింటారు. మరీ మెత్తగా ఉంటే పప్పు ఉన్నట్టు ఉంటుంది. సో చూడండి, ఇదంతా కూడా ఇలా బెల్లంలోకి అబ్జర్వ్ అయ్యేదాకా మనం కంటిన్యూస్గా ఈ బెల్లం పాకంలోకి పెసరపప్పు వేసుకొని ఉడికి బాగా దగ్గరికి వచ్చాక 1 కప్పు పాలు పోసుకోండి. పాలు పోసుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుకొని ఇలాచీ పౌడర్ యాడ్ చేయండి. నేను వేసిన క్లిప్పు మిస్ అయిపోయింది అనమాట. ఫస్ట్ 1 కప్పు పాలు వేయండి, తర్వాత ఇంకో కప్పు పాలు వేసి కొంచెం చిక్కదనం వచ్చేదాకా ఒక 5-10 నిమిషాలు మరిగించుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని పైనుంచి జీడిపప్పు కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.